హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ కథ యొక్క ప్రారంభంలో మనకి రాత్రి సమయంలో రోడ్ మధ్యలో ప్రశాంతంగా నిద్రపోతున్న ఒక వ్యక్తిని చూపిస్తారు. అతను కళ్ళు తెరిచి అపార్ట్మెంట్లో ఉండాల్సిన నేను ఇక్కడేం చేస్తున్నాను అని కన్ఫ్యూజ్ అయి చుట్టూ చూస్తున్నప్పుడు ఆపోజిట్ లో ఒక లేడీ కనిపిస్తుంది. తనే ఈ సినిమా హీరోయిన్. తన పేరు బాక్సూన్. ఎవరు నువ్వు అని ఈ వ్యక్తి అడుగుతాడు. అందుకో ఆమె ఇతని దగ్గరికి వచ్చి, నేనొక కాంట్రాక్ట్ కిల్లర్, డబ్బు కోసం ఎంత పెద్ద హత్యనైనా చేస్తా. నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. నేను చంపితే నాకు చాలా డబ్బులు ఇస్తారు. అందుకే నిన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకువచ్చా అని అంటుంది. ఇది విని ఆ స్ట్రేంజర్ నవ్వుతాడు. ఎందుకంటే తను ఒక మామూలు వ్యక్తి కాదు. జపాన్ లోనే ఒక పెద్ద రౌడీ, చాలా మంది వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు. ఇతను ఆల్రెడీ వందలాది హత్యల్ని చేస్తున్నాడు. సో అతను హీరోయిన్ దగ్గర, నువ్వు నన్ను చంపాలంటే అందుకు నువ్వు నా నిద్రలోనే నన్ను చంపిస్తుండాలి. ఛాన్స్ ని మిస్ చేస్తావు. ఇక నువ్వు నన్ను చంపలేవు. నీకు అంత శక్తి లేదు. ఈ రోజు నువ్వే నా చేత చనిపోబోతున్నావు అని చెప్పి నవ్వుతాడు. కానీ బాక్సూన్ అస్సలు భయపడదు. తను సమానమైన యుద్ధం కోసం తన వ్యాన్ లో నుంచి ఒక కటానా కత్తిని తీసి ఆ వ్యక్తికి ఇస్తుంది. అసలు ఆ కత్తి ఆ పర్సన్ దే. హీరోయిన్ అతని కిడ్నాప్ చేసినప్పుడే అతని అపార్ట్మెంట్ లో నుంచి ఆ కత్తిని కూడా తీసుకువచ్చి ఉంటుంది. అండ్ ఇది చూసి వాడు చాలా సంతోషపడతాడు. ఎందుకంటే వాడి చేత ఈ కత్తి ఉన్నప్పుడు వాడితో ఫైట్ చేసి వాడిని ఓడించడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ బాక్సూన్ అస్సలు భయపడదు. తను ఒక గొడ్డలి పట్టుకు వెళ్లి అతనితో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఈ ఫైట్ అయితే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. వీళ్ళిద్దరూ చాలా స్కిల్ఫుల్డ్. ఇద్దరు ఒకరికొకరు తక్కువ కాదన్నట్టు ఫైట్ చేసుకుంటారు. కానీ కొంచెం సేపట్లో ఆ జపానోడు అతనెందుకు ఆ డేంజరస్ అనే లిస్ట్ లో ఉన్నాడు చూపిస్తాడు. అతనికి మన హీరోయిన్ కంటే ఫైటింగ్ లో ఎక్స్పీరియన్స్ ఎక్కువ. అతను చిన్న చిన్న అడ్వాంటేజ్ ని యూస్ చేసుకుని బాక్సూన్ ని గాయపరుచుతాడు. వాడు మన హీరోయిన్ ఫైటింగ్ స్కిల్స్ ని చూసి ఇంప్రెస్ అయ్యాడు. నేను ఇది నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగానే నువ్వు చాలా బాగా ఫైట్ చేస్తున్నావు. నీతో ఈ రోజంతా ఫైట్ చేయడానికి కూడా నేను రెడీ. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, చివరికి నేనే గెలుస్తా అని అతను చెప్తాడు. మన హీరోయిన్ కి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. తను తన మైండ్ లో చాలా క్యాల్కులేషన్స్ వేయగలదు. తను చేయబోయే ప్రతి మూవ్ కి ఆపోనెంట్ రెస్పాన్స్ ని గెస్ చేస్తుంది. తను అతని వీక్నెస్ ని కనిపెట్టడానికి ట్రై చేస్తుంది. కానీ ఎప్పుడైతే బాక్సూన్ కి వీన్ని ఓడించడం అంత ఈజీ కాదు అని అర్థమవుతుందో తను తెలివిగా ఆలోచించి చీటింగ్ చేస్తుంది. వెపన్ మార్చుకుని వస్తా అని ఆ వ్యక్తికి చెప్పి తన వ్యాన్ దగ్గరికి వెళ్లి వాడు ఎక్స్పెక్ట్ చేయని టైంలో గన్ తీసి అతని కంటిన్యూస్ గా షూట్ చేసేస్తుంది. పాపం ఆ జపాన్ మనిషి హీరోయిన్ నానాబూతులతో తిట్టి అక్కడే చనిపోతాడు. సో ఇలా బాక్సూన్ సక్సెస్ఫుల్లీ తన మిషన్ ని కంప్లీట్ చేస్తుంది. హీరోయిన్ ఈ ఫైట్ ని ఇలా త్వరగా ఎండ్ చేయడానికి ఒక రీజన్ కూడా ఉంది. అదేంటో కాదు, సూపర్ మార్కెట్ క్లోజ్ చేయబోతున్నారు. తనకి కూరగాయలు కొనాలి. బాక్సూన్ అవి కొనుక్కొని ఇంటికి వెళ్తుంది. హీరోయిన్ కి ఒక టీనేజ్ కూతురు ఉంది. అండ్ ఇక్కడే మనకి తెలుస్తుంది యాక్చువల్లీ బాక్సూన్ యొక్క కూతురికి తన తల్లి ఒక అసాసిన్ అనే విషయం తెలియదు. ఆమె ఏదో ఒక సాధారణ కంపెనీలో పనిచేస్తుంది అని అనుకుంటుంది. బాక్సూన్ ఒక సింగిల్ మదర్. ఇంట్లో తనని చూస్తే తను చాలా అమాయకంగా కనిపిస్తుంది. తను వంట చేసి తన కూతురికి ఫుడ్ పెడుతుంది. ఒక రోజు బాక్సూన్ క్లీనింగ్ చేస్తూ ఉన్నప్పుడు తనకి తన కూతురు రూమ్ లో ఒక సిగరెట్ బాక్స్ దొరుకుతుంది. సో హీరోయిన్ కూతురు సిగరెట్ తాగుతుంది. అండ్ ఇది చూసినా తనకి ఫ్లాష్ బ్యాక్ లో ఒక మెమరీ గుర్తుకు వస్తుంది. బాక్సూన్ టీనేజ్ వయసులో ఉన్నప్పుడు తనకి కూడా సిగరెట్ పట్టే అలవాటు ఉంది. ఒకసారి తను తన తండ్రికి దొరికిపోయినప్పుడు అతను అసలు కనికారం లేకుండా మన హీరోయిన్ ని ఘోరంగా కొట్టి ముఖం పచ్చడి చేసి పనిష్మెంట్ గా సిగరెట్ ని తినమని చెప్పుంటాడు. సో బాక్సూన్ చైల్డ్హుడ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. తన తండ్రి అసలు మంచోడు కాదు. అట్ ప్రెసెంట్ హీరోయిన్ ఈ మెమరీస్ అన్ని గుర్తు చేసుకుని సిగరెట్ పడుతూ ఉంటుంది. నిన్న తండ్రి చేసిన తప్పుని చేయకూడదు అని తనకి తనే చెప్పుకొని తను వెళ్లి తన కూతురు దగ్గర సిగరెట్ మానేయాలి అని చెప్తుంది. కానీ అందుకు కూతురు, నువ్వు చేస్తున్నావు కదా, మరి నన్నెందుకు మానేయమంటున్నావు అని రూడ్ గా చెప్పి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. దీంతో హీరోయిన్ కి పిచ్చి కోపం వస్తుంది. ఈ రోజు నువ్వు చచ్చావా నా చేత అని తను గట్టిగా రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని వెళ్తే అంతలోనే తన కూతురు, అమ్మా సారీ, నేను అలా మాట్లాడుండాల్సింది కాదు, నన్ను క్షమించు అని అంటుంది. సో ఇదేనండి, ఈ తల్లి కూతురు ఎప్పుడు ఇలానే ఉంటారు. అప్పుడప్పుడు ఫైట్ చేసుకుంటారు, అప్పుడప్పుడు సారీలు చెప్పుకుంటారు. ఆ నెక్స్ట్ రోజు ఉదయం టీవీ న్యూస్ లో మన హీరోయిన్ రాత్రి చేసిన హత్య గురించి చెప్తూ ఉంటారు. చనిపోయిన అతను జపాన్ లోనే ఒక పెద్ద రౌడీ అని, ఆయన అతన్ని చంపిన ఆ కిల్లర్ ఎవరో ఇంకా తెలియలేదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అని చెప్తుంటారు. ఈ న్యూస్ ని హీరోయిన్ వాళ్ళ బాస్ చూస్తుంటాడు. పక్కనే ఉన్న ఈ లేడీ అతని చెల్లి. తను వాళ్ళ కంపెనీకి డైరెక్టర్. హీరోయిన్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్ కదా. సో వీళ్ళ కంపెనీలో తనలని చాలా మంది కిల్లర్స్ ఉంటారు. అండ్ వాళ్ళందరికీ ఎవరిని చంపాలో అని టాస్క్ ఇచ్చేది వీళ్ళిద్దరే. బాస్ కి హీరోయిన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తను ఇప్పటి వరకు ఒక్క టాస్క్ ని కూడా ఫెయిల్ అయ్యింది లేదు. కానీ ఈ డైరెక్టర్ కి మన హీరోయిన్ బాక్సూన్ అంతే అసలు పడదు. బికాస్ తను ఒక అమ్మాయి కదా, అమ్మాయిలకి అమ్మాయిలంతే నచ్చదు. అలాగే వీళ్ళు రన్ చేస్తున్న వీళ్ళ కంపెనీ పేరు ఎంకే. అక్కడ కట్ చేసి నెక్స్ట్ సీన్ లో మన హీరోయిన్ ని చూపిస్తారు. తను ఒక రెస్టారెంట్ కి వెళ్తుంది. అక్కడ తన ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా మన హీరోయిన్ లానే కాంట్రాక్ట్ కిల్లర్స్. కానీ వీళ్ళు ఎవ్వరు బాక్సూన్ అంత గొప్ప కాదు. వీళ్ళ కంపెనీలో బాక్సూన్ ఒక ఎలైట్ అసాసిన్. హై ప్రొఫైల్ కేసెస్, చాలా ఇంపార్టెంట్ హత్యలు, ఎక్కువ డబ్బు కూడిన పనులు, ఇలాంటి టాస్క్
టాస్క్ అన్నిటిని మన హీరోయిన్ కి అసైన్ చేస్తారు. ఇంకా తన ఫ్రెండ్స్ మిగతా వాళ్ళ సంగతికి వస్తే వాళ్ళు జస్ట్ ఈ కంపెనీలో ఒక మెంబర్ గా ఉన్నారు అంతే. వాళ్ళకి పెద్దగా ఏ మిషన్స్ ఇవ్వరు. ఏ ఏడాదికి ఒక చిన్న పని వస్తుంది అండ్ అది కూడా వస్తుందా లేదా అని గ్యారంటీ లేదు. ఇందువల్ల ప్రతి ఒక్కరు మన హీరోయిన్ ని అసూయతో చూస్తారు. వాళ్ళలో ముఖ్యంగా ఈ గ్రూప్ లో ఉన్న హ్యాన్ అనే ఈ పర్సన్. ఊరికే చెప్పకూడదు, అతను కూడా నిజంగానే చాలా టాలెంటెడ్. కానీ వీళ్ళ కంపెనీ మన హీరోయిన్ కి చేస్తున్నట్టు వీడిని రికగ్నైజ్ చేయట్లేదు. ఈ విషయాన్ని అతను చెప్పి ఫ్రస్ట్రేట్ అయినప్పుడు బాక్సున్ అతని దగ్గర నీకు స్కిల్ లేదు, స్కిల్ ఉంటే ఖచ్చితంగా నువ్వు కూడా నాలానే ఒక ఎలైట్ అసాసిన్ అవ్వగలవు, కాదు కూడదంతే ప్రూవ్ చెయ్యు, నాతో ఫైట్ చెయ్యు, నేనెప్పుడు రెడీ అని అతన్ని ఛాలెంజ్ చేసి వెళ్తుంది. మన హీరోయిన్ ఎప్పుడు బిజీగా ఉంటుంది. తనకి చాలా పనులు ఉంటాయి. బాస్ ఎప్పుడు తనకి మిషన్స్ ఇస్తూనే ఉంటాడు. వాళ్ళ కంపెనీ చాలా పెద్దది అండ్ అది సక్సెస్ఫుల్ అవడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే అది బాస్ సెట్ చేసిన ఒక 3 రూల్స్. అవేంటంటే ఫస్ట్, ఇక్కడ కిల్లర్స్ ఎవరు మైనర్స్ ని హత్య చేయకూడదు. రెండోది, కంపెనీ పర్మిషన్ లేకుండా ఎవరిని హత్య చేయకూడదు. అండ్ మూడోది, కంపెనీ ఎవరినైతే చంపమని చెప్పి మిషన్ ఇస్తుందో మారు మాట లేకుండా ఆ మిషన్ ని అక్సెప్ట్ చేసుకుని దాన్ని పూర్తి చేసే ప్రయత్నాలు చేయాలి. ఈ రూల్స్ అన్నిటిని బాస్ చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం వల్లే వాళ్ళ ఎంకే కంపెనీ పెద్ద స్థాయికి ఎదిగింది. అలాగే మిగతా చిన్న చిన్న కాంట్రాక్ట్ కిల్లర్ కంపెనీస్ అన్నిటిని కూడా వీళ్ళ అదుపులోనికి తీసుకున్నారు. ప్రెసెంట్ లో హీరోయిన్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడాక రెస్టారెంట్ నుంచి బయటకు వస్తుంది. తను కార్ ఎక్కాలనుకున్నప్పుడు ఆ ప్లేస్ లో కొంతమంది రౌడీ మనుషులు ఉంటారు. వాళ్ళు బాక్సున్ ని ఎగతాళి చేస్తారు. బాక్సున్ వాళ్ళందరినీ పందుల గుంపు అని చెప్పి ఇన్సల్ట్ చేస్తుంది. దీంతో వీళ్ళకి ఇంకా మన హీరోయిన్ కి మధ్య ఫైట్ జరుగుతుందేమో అని చూస్తే అప్పుడే అక్కడికి హ్యాన్ వచ్చి వాళ్ళందరినీ కొడతాడు. కొన్ని సెకండ్స్ లోనే ఆ రౌడీలందరినీ అతను లేవలేనట్టు చేసి మన హీరోయిన్ కి తన కత్తిని రిటర్న్ ఇస్తాడు. తను దాన్ని రెస్టారెంట్ లో మర్చిపోయి ఉంటుంది. బాక్సున్ వీడి ఫైటింగ్ స్కిల్ చూసి నిజంగానే ఇంప్రెస్ అయ్యింది. సో తను అతనికి ఫైనాన్షియల్లీ హెల్ప్ చేయడం కోసం డబ్బులు ఇస్తుంది. కానీ అతను నాకు డబ్బొద్దు, ఎంకే కంపెనీతో నీ కాంట్రాక్ట్ త్వరలోనే పూర్తి అవబోతుంది, సో అది అయిపోయాక నువ్వు ఒక కొత్త కంపెనీ పెట్టు, నన్ను అక్కడ పనిలో పెట్టుకో అని అడుగుతాడు. యాక్చువల్లీ బాక్సుంది కూడా సేమ్ ఐడియా. సో తను అతనికి సరే అని చెప్తుంది. మరోపక్క బాక్సున్ కూతుర్ని చూపిస్తారు. తను తన క్లాస్మేట్ ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. తనకి అమ్మాయిలంటే ఇష్టం. వీళ్ళిద్దరూ సీక్రెట్ గా ప్రేమించుకుంటున్నారు. అలా ఒక రోజు వీళ్ళిద్దరూ ఒక ప్లేస్ లో క్లోజ్ గా ఉన్నప్పుడు అదే చోటుకి వీళ్ళ క్లాస్మేట్స్ 3 అబ్బాయిలు వస్తారు. వాళ్ళలో ఒక అతనికి బాక్సున్ కూతురంటే ఇష్టం. అతను తనని లైన్ లో పడేయడానికి ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ అమ్మాయికో ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. బాయ్ ఫ్రెండ్స్ లో ఇంట్రెస్ట్ లేదు. బట్ ఈ విషయాన్ని తను బయటికి చెప్పుకోదు. జస్ట్ ఆ అబ్బాయిని చూసి అతని ఫ్రెండ్స్ ముందే అతన్ని గట్టిగా ఇన్సల్ట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీంతో ఆ అబ్బాయి ఫ్రెండ్స్ అతన్ని టీస్ చేసి నవ్వుతారు. వాడికి బాక్సున్ కూతురు మీద కోపం వస్తుంది. ఆ నెక్స్ట్ రోజు ఉదయం బాక్సున్ బాస్ ని చూడడం కోసం తన కంపెనీకి వెళ్తుంది. కానీ లిఫ్ట్ లో తెలియక డైరెక్టర్ ని చూసిస్తుంది. హీరోయిన్ అయితే తనని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ తను బాక్సున్ ని పట్టుకుని వీళ్ళ కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన యంగ్ అసాసిన్స్ ట్రైనింగ్ ని చూడడం కోసం తీసుకువెళ్తుంది. ఆ ప్లేస్ కి వెళ్తే అక్కడ ఆల్రెడీ ఒక అమ్మాయి మిగతా వాళ్ళతో చాలా బాగా ఫైట్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ ని చూడగానే అక్కడి వాళ్ళందరూ వెంటనే ఫైట్ ని ఆపి తల వంగి మర్యాదిస్తారు. బాక్సున్ ఈ కంపెనీలో ఒక గొప్ప స్టార్ కనుక ప్రతి ఒక్కరు తనలో ఒక అసాసిన్ అవ్వాలి అనుకుంటారు. అలాగే తనని ఒక రోల్ మోడల్ లో చూస్తారు. వాళ్ళలో ముఖ్యంగా ఫైటర్ అమ్మాయి. తనకి మన హీరోయిన్ అంటే అంత ఇష్టం. డైరెక్టర్ ఊరికే ఉండకుండా ఆ అమ్మాయి చాలా బాగా ఫైట్ చేస్తుంది. తన వయసులో నువ్వు ఎలా ఫైట్ చేసావో దానికంటే తను బాగా ఫైట్ చేయగలదు. తను చాలా డేంజరస్. ధైర్యం ఉంటే తనతో ఫైట్ చేసి చూడు అని మన హీరోయిన్ ని రెచ్చగొడుతుంది. డైరెక్టర్ మాటలకి బాక్సున్ కి ఈగో హర్ట్ అయి తను ఆ ఫైట్ కి ఒప్పుకుంటుంది. ఫైటర్ గర్ల్ కి తన స్కిల్స్ ని ప్రూవ్ చేయడానికి ఇది ఒక మంచి ఛాన్స్. సో తను ఒక ఫేక్ కత్తిని పట్టుకుని రెడీ అవుతుంది. కానీ మన హీరోయిన్ ఏమో తన చేతిలో ఆల్రెడీ ఉన్న మార్కర్ ని చూపించి నాకు ఇది చాలు అని చెప్తుంది. సో వీళ్ళిద్దరికి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఆ కొత్త అమ్మాయి చాలా యంగ్ కనుక తను చాలా ఫాస్ట్ గా అటాక్ చేస్తుంది. కానీ బాక్సున్ అయితే తను అసలు ఎఫర్టే లేకుండా ఆ అమ్మాయిని ఈజీగా ఎదుర్కొంటుంది. బట్ ఒక పాయింట్ లో ఆ ఫైటర్ అమ్మాయి కత్తిని విసిరి మన హీరోయిన్ చేతిలో ఒక చిన్న కట్ వేసిస్తుంది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ షాక్ అవుతారు. కానీ బాక్సున్ నెక్స్ట్ 10 సెకండ్స్ లో ఆ అమ్మాయి యొక్క మెడలో మార్కర్ తో లైన్ వేసి గేమ్ ని విన్ చేస్తుంది. సో ఇలా డైరెక్టర్ తను మన హీరోయిన్ ని అవమానం చేయాలి అని వేసిన ప్లాన్ ఫెయిల్ అయ్యింది. తర్వాత బాక్సున్ లిఫ్ట్ ఎక్కి బాస్ ని వెళ్లి మీట్ అయి మాట్లాడుతుంది. అసలుకి ఈ బాసే మన హీరోయిన్ కి ఒక వ్యక్తిని ఎలా చంపాలి, టార్గెట్స్ యొక్క వీక్నెస్ ని ఎలా కనిపెట్టాలి అనే దాని మీద ట్రైనింగ్ ఇచ్చి తనకి మొత్తం నేర్పించుంటాడు. అతనికి బాక్సున్ అంటే చాలా ఇష్టం. అట్ ప్రెసెంట్ టేబుల్లో 2 ఫైల్స్ పెట్టి తన నెక్స్ట్ మిషన్ ని తననే ఎంచుకోమంటాడు. తర్వాత బాస్ హీరోయిన్ యొక్క కాంట్రాక్ట్ ఎండ్ అవ్వబోతుంది కదా, సో దాన్ని మళ్ళీ రిన్యూ చేసుకోమని అడుగుతాడు. బాక్సున్ అందుకు ఒప్పుకోదు. ఒక తల్లిగా తను తన కూతురితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటుంది. కానీ ఇలా ఒక ఎలైట్ అసాసిన్ ని వదులుకోవడం
విషయంలో బాస్ కి కూడా ఇష్టం లేదు. సో అతను బాక్సున్ ని కన్విన్స్ చేయడం కోసం తనతో పాటు భోంచేసి మాట్లాడడం కోసం ఒక రెస్టారెంట్ కి తీసుకువెళ్తాడు. వీళ్ళిద్దరిని ఇలా దూరంలో నుంచి చూసిన డైరెక్టర్ చాలా టెన్షన్ అవుతుంది. తను బాక్సున్ ని ఏదైనా చేయాలి అని అనుకుంటుంది. లంచ్ చేస్తున్నప్పుడు హీరోయిన్ తన నెక్స్ట్ మిషన్ ఫైల్ ని ఓపెన్ చేస్తుంది. చూస్తే అందులో ఒక టీనేజర్ అబ్బాయి ఫోటో ఉంటుంది. ఏంటి చిన్నపిల్లలంతా చంపడం స్టార్ట్ చేస్తామా అని బాక్సున్ కన్ఫ్యూజ్ అయ్యి అడిగినప్పుడు బాస్ తన దగ్గర లేదు, వాడు మైనర్ కాదు, కానీ ఈ కేసు చాలా ఇంపార్టెంట్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టాస్క్ ఫెయిల్ అవ్వకూడదు, అందుకే ఈ పని కోసం నిన్ను ఎంచుకున్నా అని చెప్తాడు. తర్వాత అతను బాక్సున్ ని కాంట్రాక్ట్ రిన్యూ చేసుకోమని ప్రెషర్ చేస్తాడు. కానీ బాక్సున్ అందుకు సరైన జవాబు ఇవ్వదు. సరిగ్గా అప్పుడే బాక్సున్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది తన కూతురు స్కూల్ నుంచి. బాక్సున్ యొక్క కూతురు క్లాస్ లో ఎవరో ఒక అబ్బాయిని సిజర్ తో పొడి చేసిందంట. ఆ అబ్బాయిని ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారంట. విషయం తెలుసుకున్న హీరోయిన్ వెంటనే తన స్కూల్ కి బయలుదేరడం కోసం బాస్ కి ఈ విషయాన్ని ఇన్ఫార్మ్ చేస్తుంది. ఆయన అందుకు అతను చూస్తుంటే నీ కూతురు నీ కెరియర్ ని ఎంచుకునేలా ఉంది అని చెప్పి జోక్ వేస్తాడు. కానీ ఈ మాట విని ఒక్కసారికి బాక్సున్ చాలా టెన్షన్ అయ్యి అది ఎప్పటికీ జరగదు, ఇంకోసారి నువ్వు ఈ విషయంలో జోక్ చేస్తే నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తుంది. తర్వాత బాక్సున్ స్కూల్ కి వెళ్లి ప్రిన్సిపల్ ని మీట్ అయి మాట్లాడుతుంది. అప్పుడే మనకి తెలుస్తుంది ఇంజ్యూర్ అయిన పిల్లాడు మరెవరో కాదు, ఎప్పుడూ బాక్సున్ ని లైన్ లో పడేయడానికి ఒక అబ్బాయి ప్రయత్నిస్తాడు కదా, అతనే. లక్కీలీ అటాక్ లో అతని ప్రాణాలకేం కాలేదు. ఆ పిల్లాడి తల్లి కూడా అదే ప్రిన్సిపల్ రూమ్ లోనే ఉంటుంది. ఆ అమ్మాయి హీరోయిన్ కూతురుకి టీసీ ఇచ్చేయమని చెప్పి గొడవ చేస్తుంది. ప్రిన్సిపల్ బాక్సున్ దగ్గర మీ కూతురు ఎందుకు ఆ అబ్బాయి పైన దాడి చేస్తుందో మాకు చెప్పట్లేదు, మీరు తనకేమైందో ముందు కనుక్కోండి అని చెప్పి కొన్ని రోజులకి బాక్సున్ కూతుర్ని సస్పెండ్ చేస్తాడు. అక్కడ మాట్లాడాక కారులో బాక్సున్ తన కూతుర్ని తిడుతుంది. నువ్వెందుకో ఆ అబ్బాయిని సిజర్స్ తో పొడిచావు, నీకేమైంది, వాడిని ఏమైనా చేశాడా అని తను ప్రశ్నిస్తుంది. అయినా చాలా సేపటికి తన కూతురు ఏమీ చెప్పదు, జస్ట్ మౌనంగా ఉంటుంది. కానీ తల్లి వదలకుండా అడగడం వల్ల చివరికి నేను ఆ అబ్బాయిని చంపడానికి ప్రయత్నించాను, కానీ వాడు బ్రతికిపోయాడు, నేను కావాలని ఈ పని చేశాను అని తన కూతురు మొండిగా చెప్తుంది. ఇంకా ఇది విని మన హీరోయిన్ కి ఏం చేయాలో తెలియదు. తన భయాలు నిజమవుతున్నాయి. తన కూతుర్ని తనలా వైలెంట్ గా మార్చకూడదు అని మన హీరోయిన్ అనుకుంటుంది. ఆ రోజు రాత్రి తను ఒక క్రైమ్ లో ఉన్నప్పుడు తను తన ఫ్రెండ్ హ్యాన్ దగ్గర జరిగిన దాని గురించి చెప్పి బాధపడుతుంది. నేను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నా మొదటి హత్యని చేశాను, ఇప్పుడు నా కూతురికి కూడా 17 ఏళ్లే అవుతుంది, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి తను అప్సెట్ అవుతుంది. తర్వాత ఇంటికి వచ్చాక బాక్సున్ దీని గురించి తన కూతురుతో మాట్లాడాలి అనుకుంటుంది. కానీ ఆ అమ్మాయి తన తల్లి మాటలు అస్సలు పట్టించుకోదు. మరోపక్క మనకి ఎంకే కంపెనీ మిగతా కాంట్రాక్ట్ కిల్లర్ కంపెనీస్ తో పాటు ఒక మీటింగ్ లో ఉన్నట్టు చూపిస్తారు. విషయం ఏంటంటే వీళ్ళ కంపెనీస్ లో ఎవరో ఒకరు డబ్బు కోసం అన్ఆథరైజ్డ్ మర్డర్స్ చేస్తున్నారంట. సో ఆ కల్ప్రిట్ ఎవరో, వాళ్ళు ఏ కంపెనీకి చెందిన వాళ్ళో అనే దాన్ని ట్రేస్ చేసి పట్టుకోవాలి అని వీళ్ళు డిస్కస్ చేస్తారు. బాస్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవడో ఒకడు ఒకవేళ తప్పు చేసిన వాడు మీ కంపెనీకి చెందిన వాడైతే మీరు అతన్ని ఏం చేస్తారు అని చెప్పి అతను తన పాకెట్ నుంచి ఒక కత్తిని బయటికి తీసి బాస్ ని చూసి నవ్వుతాడు. వీడి బిహేవియర్ బాస్ ని చాలా ఇరిటేట్ చేస్తుంది. తర్వాత అతను ఒక మిషన్ మీద రష్యాకి వెళ్లడం కోసం ఎయిర్పోర్ట్ కి వస్తాడు. ప్లేన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అతను బాక్సున్ కి కాల్ చేసి స్కూల్లో ఏం జరిగింది అని అడుగుతాడు. దానికి తను ఏం చెప్పడం, 10 మందిని హత్య చేయడం కూడా ఈజీగా ఉంది, కానీ ఒక కూతుర్ని పెంచడం అంత కష్టంగా ఉంది, తను నా మాటలు అస్సలు వినట్లేదు, నాకు సరిగ్గా రెస్పాండ్ కూడా చేయట్లేదు అని చెప్తుంది. తర్వాత బాస్ బాక్సున్ ని తన కొత్త మిషన్ ని ఈ రోజు పూర్తి చేయమని చెప్తాడు. ముందు సీన్ లో ఒక అబ్బాయి ఫోటోని తను చూసింది కదా, ఆ అబ్బాయిని తను హత్య చేయాలి. అతన్ని చంపిన తర్వాత తను ఈ ఇన్సిడెంట్ ని ఒక సూసైడ్ లో ఫ్రేమ్ చేయాలి. అలాగే బాస్ తనని ఈ మిషన్ లో కొత్తగా జాయిన్ అయిన అసాసిన్స్ లో ఎవరినైనా తీసుకువెళ్ళమని కూడా చెప్తాడు. హీరోయిన్ సరే అంటుంది. తను తనకి అసిస్టెంట్ గా వేరే ఎవరినో కాదు, ఆ ఫైటర్ అమ్మాయిని చూస్ చేసుకుంటుంది. ఇక పైన మనం తనని అప్రెంటిస్ అని పిలుద్దాం. వాళ్ళిద్దరూ మీట్ అవుతారు. ఆ అమ్మాయి బాక్సున్ తో కలిసి పనిచేసి ఈ ఛాన్స్ వల్ల చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఎంకే కంపెనీ అప్రెంటిస్ కి ఒక లెటర్ ఇచ్చి పంపించుంటారు. అది ఒక సూసైడ్ లెటర్. ఆ అబ్బాయి హ్యాండ్ రైటింగ్ ని ట్రేస్ చేసి వాడు రాసినట్టే ఆ లెటర్ ని రాసుంటారు. సో వీళ్ళ ప్లాన్ సింపుల్, ఫస్ట్ ఆ అబ్బాయిని చంపాలి, తర్వాత ఈ లెటర్ ని అతని రూమ్ లో పెట్టి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. వీళ్ళిద్దరూ అతని ఇంటిని చేరుకున్నాక ఫస్ట్ పవర్ కట్ చేసి గ్యాస్ వాడి అతన్ని అన్కాన్షియస్ అయ్యేలా చేసిస్తారు. వీళ్ళకి ఇప్పటికీ కూడా అర్థం కాదు ఒక టీనేజ్ అబ్బాయిని చంపడం కోసం ఎందుకు ఎలైట్ అసాసిన్స్ ని హైర్ చేస్తారు అని. అప్రెంటిస్ ఆ అబ్బాయి చేతిని కట్ చేయబోతే బాక్సున్ తన దగ్గర ఆత్మహత్య చేసుకునే వాళ్ళు భయంలో వాళ్ళ చేతుల్ని అడ్డుదిడ్డుగా నరుక్కుంటారు. సో మనం కూడా అలాగే చేయాలి అని చెప్తుంది. అంతలో హీరోయిన్ అక్కడ ఒక ఫోటోని చూస్తుంది. ఈ అబ్బాయి ఒక మినిస్టర్ కొడుకు అనేది అర్థం చేసుకుంటుంది. దాంతో తనకి డౌట్ వచ్చి తన కంపెనీ వాళ్ళు పంపించిన ఆ సూసైడ్ లెటర్ ని ఓపెన్ చేసి చదువుతుంది. ఇలా చేయడం రూల్స్ కి వ్యతిరేకం, కానీ హీరోయిన్ చేస్తుంది. అప్పుడే తనకి అర్థమవుతుంది ఈ అబ్బాయి వాళ్ళ నాన్న మినిస్టర్ ఉన్నాడు కదా, అతను తన కొడుకు కోసం ఏదో ఒక ఇల్లీగల్ పని చేస్తుంటాడు, కానీ ఆ విషయం బయటపడడం వల్ల అతని రెప్యుటేషన్ పాడైపోయి ఉంటుంది. సో అందుకే ఆ తండ్రి మొత్తం నిందని కొడుకు మీద వేసి రెప్యుటేషన్ కోసం కొడుకునే చంపాలి అని నిర్ణయించుకున్నాడు. సో వీళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి ఈ టాస్క్ ని అప్పగించింది ఈ అబ్బాయి వాళ్ళ తండ్రి ఆ మినిస్టర్.
సరే. ఒక తండ్రి అలా ఇలా చేయగలడు అని మన హీరోయిన్ చాలా అప్సెట్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో బాక్సున్ కి తన కూతురు కాల్ చేస్తుంది. అందులో హీరోయిన్ కూతురు గట్టిగా ఏడుస్తూ తన తల్లికి సారీ చెప్తుంది. నేను ఆ అబ్బాయిని చంపాలనుకోలేదమ్మా, జస్ట్ భయపెట్టాలనుకున్నాను, ఐఎమ్ సారీ అని చెప్తుంది. ఇది విని హీరోయిన్ తన కూతురు కావాలనే ఆ పని చేయలేదు అని తెలుసుకుని రిలాక్స్ అవుతుంది. ఏం పర్వాలేదు, మనం ఇంటికి వచ్చాక మాట్లాడదాం అని హీరోయిన్ చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో మనకి మరో పక్క రష్యాలో దిగిన బాస్ ని చూపిస్తారు. అతను ఒక బార్ లోకి వెళ్తాడు. బాస్ తన టార్గెట్ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి బాక్సున్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. అందులో తను అతని దగ్గర ఐఎమ్ సారీ బాస్, నేను మిషన్ లో ఫెయిల్ అయ్యాను అని చెప్తుంది. బాస్ షాక్ అవుతాడు. ఏం చెప్తున్నావు, ఏమైంది అని అడిగితే హీరోయిన్ మేము గ్యాస్ తక్కువగా వాడడం వల్ల ఆ అబ్బాయి మధ్యలోనే నిద్రలేచాడు, సో అందుకే మేము అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయాం, మిషన్ ఫెయిల్ అయిపోయింది అని అబద్ధం చెప్తుంది. ఇది విన్న బాస్ అస్సలు నమ్మడు. నువ్వు ఇంత చిన్న పనిలో ఫెయిల్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. నీ గురించి నాకు బాగా తెలుసు, ఖచ్చితంగా నువ్వు ఆ లెటర్ ని చదువుంటావు, నువ్వు రూల్స్ ని బ్రేక్ చేస్తావు, దీనికి నీకు శిక్ష తప్పదు అని చెప్పి కోపమవుతాడు. సరిగ్గా అదే సమయంలో బార్ లోకి బాస్ యొక్క టార్గెట్ ఎంటర్ అవుతాడు. 1 minute అని చెప్పి బాస్ వాళ్ళతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇక్కడే మనకి బాక్సున్ కంటే వీడు ఎంత డేంజరస్ అర్థమవుతుంది. బాస్ చాలా బ్రూటల్ గా ఫైట్ చేస్తాడు. చుట్టూ ఇంతమంది వెపన్స్ తో ఉన్నప్పటికీ అతను వాళ్ళందరినీ చాలా ఘోరంగా కొట్టి గన్లతో షూట్ చేసి చాలా సులువుగా చంపేస్తాడు. ఆఖరికి టార్గెట్ ఏంటి, ఆ ప్లేస్ లో ఒక్కడు కూడా ప్రాణాలతో మిగల్లేదు. బాస్ డ్రెస్ కి చుక్క రక్తం కూడా తగల్లేదు. ఫైట్ అయిపోయాక అతను హీరోయిన్ దగ్గర నీతో కాదు నీ అసిస్టెంట్ కి ఫోన్ ఇవ్వు అని చెప్తాడు. ఇక్కడ అప్రెంటిస్ నిజం చెప్పి బాక్సున్ ని ఫ్రేమ్ చేయలేకపోతుంది. తను హీరోయిన్ ని అడ్మైర్ చేస్తుంది కదా, సో అందువల్ల తను గ్యాస్ ని సరిగ్గా సెట్ చేయకుండా మేమే తప్పు చేస్తాం అని తను కూడా బాస్ కి అబద్ధం చెప్తుంది. తర్వాత మళ్ళీ హీరోయిన్ బాస్ దగ్గర నన్ను ఈ పనిష్మెంట్ నుంచి తప్పిస్తే నేను నీతో కాంట్రాక్ట్ ని రిన్యూ చేసుకుని మళ్ళీ పనిచేస్తాను, కానీ ఇందులో ఒక కండిషన్ మాత్రం ఉంది, నేను ఈ మిషన్ లో ఫెయిల్ అయ్యాను కనుక నా తర్వాత మీరు మళ్ళీ ఎవ్వరికి ఇదే మిషన్ ని ఇవ్వకూడదు, ఓకేనా అని అడుగుతుంది. బాస్ అందుకు ఒప్పుకుంటాడు. అతను రష్యా నుంచి రిటర్న్ ఫ్లైట్ లో వస్తున్నప్పుడు అతని చెల్లి డైరెక్టర్ కి హీరోయిన్ ఇలా మిషన్ లో ఫెయిల్ అయింది అనే విషయం తెలిసి తన ఫోన్ లో బాస్ దగ్గర మనం బాక్సున్ ని చంపాలి అని చెప్తుంది. కానీ అందుకు అతను బాక్సున్ మన కంపెనీలో ఇంపార్టెంట్ అయిన కిల్లర్, తన ప్లేస్ ని ఎవరు ఫిల్ చేయలేరు, తను కాంట్రాక్ట్ ని రిన్యూ చేయడానికి ఒప్పుకుంది, సో నేను తనని చంపను అని చెప్తాడు. కానీ ఎప్పుడైతే బాస్ ఈ మినిస్టర్ తో డీలింగ్ ని ఇక్కడితో ఏం చేసేద్దాం అని చెప్తాడో డైరెక్టర్ కి చాలా కోపం వస్తుంది. ఇది కూడా బాక్సునే చెప్పిందా, మీరెందుకు తన మాటల్ని వింటున్నారు అని తను గోల చేస్తుంది. అయినా అందుకు బాస్ ఇక్కడ నేనే బాస్ ని, నేను చెప్పింది మాత్రం చెయ్యి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఫ్లైట్ లో బాస్ అతని హీరోయిన్ ని ఫస్ట్ టైం మీట్ అయిన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు తెచ్చుకుంటాడు. గతంలో బాస్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్, అతను హీరోయిన్ వాళ్ళ డాడీని చంపడం కోసం అతని ఇంటికి వచ్చింటాడు. బాస్ ఈ హత్యని ఒక ఆత్మహత్యలా ఫ్రేమ్ చేయడం కోసం మొత్తం రెడీ చేసుకున్నాడు. ఇక స్టూల్ ని తోయడం మాత్రమే ఒకే పని. కానీ సరిగా అదే సమయానికి స్కూల్ నుంచి హీరోయిన్ అన్ఎక్స్పెక్టెడ్లీ త్వరగా ఇంటికి వచ్చేసింది. బాస్ తనని గన్ పాయింట్ లో పట్టుకుంటాడు. కానీ బాక్సున్ ఒక మైనర్, సో అందువల్ల అతను తనని చంపడు. అతను నువ్వు ఒక ఐ విట్నెస్ కాబట్టి నేను ఊరికే వదిలేయలేను, అయినా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. తనకి తన తండ్రి అంతే నచ్చదు కదా, కాబట్టి తనే ఆ స్టూల్ ని తన తండ్రి చాప్టర్ క్లోజ్ చేసి తిరిగి చూసి బాస్ ని చూసి నవ్వుతుంది. ఇప్పుడు ఈ మర్డర్ లో నువ్వే ఐ విట్నెస్, ఇప్పుడు చెప్పు నేనేం చేయాలి అని తను బాస్ నే ప్రశ్నిస్తుంది. బాస్ సర్ప్రైజ్ అవుతాడు. తన ధైర్యాన్ని చూసి ఇంప్రెస్ అవుతాడు. అండ్ అప్పటి నుంచి బాక్సున్ బాస్ తో కలిసి పని చేయడం మొదలు పెట్టింది. బాసే బాక్సున్ కి ఫైటింగ్ కూడా నేర్పించాడు. బాక్సున్ ఇలా అసలు ఫీలింగ్స్ లేకుండా చాలా రూత్లెస్ గా ఉండడం వల్లే తను ఈ కంపెనీలో ఒక స్టార్ అయ్యింది. సో అలాంటి ఒక లేడీ ఇప్పుడు ఎమోషనలీ ఇలా వీక్ గా ఉన్నది అనేదే బాస్ యొక్క ఆలోచన. ఇంకో పక్క బాస్ వాళ్ళ చెల్లి డైరెక్టర్ హ్యాండ్ ని వెళ్లి మీట్ అవుతుంది. తను వాడికి ఒక మిషన్ ఇస్తుంది. ఆ నెక్స్ట్ రోజు ఉదయం న్యూస్ లో మినిస్టర్ కొడుకు డెత్ గురించి చెప్తూ ఉంటారు. ఇది చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. బాస్ వీళ్ళ మధ్య వేసిన డీలింగ్ బ్రేక్ చేస్తాడా అని తను ఆలోచిస్తుంది. సరిగ్గా అదే సమయానికి హీరోయిన్ కూతురు తనతో మాట్లాడాలి అని పిలుస్తుంది. కూతురు తల్లి దగ్గర నిజం మొత్తం చెప్పేస్తుంది. నాకు నా ఫ్రెండ్ అంతే ఇష్టం, తను ఒక అమ్మాయి, మేమిద్దరం క్లోజ్ గా ఉన్నప్పుడు మా క్లాస్మేట్ ఒక అబ్బాయి మమ్మల్ని ఫోటో తీశాడు. ఆ ఫొటోస్ ని డిలీట్ చేయమంటే నన్ను ఒక నెల అతనితో డేటింగ్ చేయమని బ్లాక్మెయిల్ చేశాడు. అందుకే నేను అతన్ని భయపెట్టడం కోసం సిజర్స్ ని తీస్తాను, కానీ భయంలో తెలియక అతని గట్టిగా పొడి చేశాను, నేను కావాలని ఈ పని చేయలేదు అని చెప్పి ఏడుస్తుంది. బాక్సున్ అయితే తన కూతురు ఏంటి అమ్మాయిల్ని ఇష్టపడుతున్నాను అని చెప్తుంది అని దాని గురించి ఆలోచిస్తుంది. హీరోయిన్ కి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియదు. సరిగ్గా అదే సమయానికి కాలింగ్ బెల్
తనని ఎవరో కొడతారు. చూస్తే అది అప్రెంటిస్. తనని చూసిన బాక్సున్ టెన్షన్ అయి నువ్వేంటి నా ఇంటికే వచ్చినావని కత్తిని తన మెడపైన పెడితే నన్ను ఎంకే కంపెనీ నుంచి ఫైర్ చేస్తారు. మీకు సపోర్ట్ చేసి నేను చెప్పిన చిన్న అబద్ధం వల్ల నా పని పోయింది. చాలా కష్టపడి ఈ లెవెల్ కి వచ్చాను, ఇప్పుడు మొత్తం పోయింది అని బాధపడుతుంది. దీనివల్ల బాక్సున్ చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతుంది. తన వల్ల ఇదంతా జరిగింది కనుక తన కూతురు దగ్గర నాకు ఒక పని వచ్చింది, నేను వెంటనే వచ్చేస్తా అని అబద్ధం చెప్పి అప్రెంటిస్ ని వాళ్ళ యూజువల్ స్పాట్ అయిన రెస్టారెంట్ కి తీసుకువెళ్తుంది. వీళ్ళిద్దరూ అక్కడే కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఆ ప్లేస్ కి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. వాళ్ళలో హ్యాన్ కూడా ఉంటాడు. అతన్ని ఎంకే కంపెనీ ఓవర్ నైట్ లో హీరోయిన్ లానే ఒక ఎలైట్ అసెసిన్ గా మార్చేశారు అనే విషయాన్ని వాళ్ళు చెప్తారు. ఇంతకీ ఏం పని చేస్తావని నీకు ప్రమోషన్ ఇచ్చారు అని హీరోయిన్ అడిగినందుకు వాళ్ళు వాడే మినిస్టర్ కొడుకుని చంపాడు అనే విషయాన్ని చెప్తారు. అందులోనూ వీడికి పనిచ్చింది ఆ డైరెక్టర్ చెల్లి అనే విషయం తెలుసుకున్నాక హీరోయిన్ కి చాలా కోపం వస్తుంది. సరిగా అదే సమయంలో ఆ డైరెక్టర్ హ్యాన్ కి కాల్ చేస్తుంది. తను బాక్సున్ ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరూ రెస్టారెంట్ లో ఉన్నారు అనే విషయం తెలుసుకొని తను లౌడ్ స్పీకర్ లో వాళ్ళందరి దగ్గర నేను మీకు ఒక మిషన్ ఇవ్వబోతున్నాను. రాత్రి బాక్సున్ ఒక మిషన్ లో ఫెయిల్ అయ్యింది. తను కంపెనీ రూల్స్ ని బ్రేక్ చేసింది. సో తనని మీలో ఎవరు చంపుతారో వాళ్ళకి ప్రమోషన్ ఇస్తాను అని చెప్తుంటుంది. డైరెక్టర్ మాటలు నచ్చక బాక్సున్ ఆ కాల్ ని మధ్యలోనే కట్ చేసేస్తుంది. తను తన ఫ్రెండ్స్ దగ్గర రే ఎవ్వరూ అంత సాహసం చేయకండి, అది మీకే మంచిది అని వార్నింగ్ కూడా ఇస్తుంది. అయినా వీళ్ళెందుకు తన పైన అటాక్ చేస్తారులే అని బాక్సున్ కేర్లెస్ గానే ఉంటుంది. కానీ అప్పుడే వెనక నుంచి రెస్టారెంట్ ఓనర్ హీరోయిన్ పైన అటాక్ స్టార్ట్ చేస్తాడు. వెంటనే మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఫైట్ లో జాయిన్ అవుతారు. ప్రతి ఒక్కరు బాక్సున్ ని చంపాలి అని ఒకే ఉద్దేశంతో దాడి చేస్తారు. మన హీరోయిన్ వీళ్ళందరికంటే ఫైటింగ్ బాగా చేస్తుంది. కానీ చుట్టూ ఇంతమంది ఉండడం వల్ల తను అందరినీ ఈక్వల్ గా ఎదుర్కోలేకపోతుంది. చాలా కష్టపడి తను ఫైట్ లో ఆ రెస్టారెంట్ ఓనర్ ని ఇంకా ఇంకో పర్సన్ ని చంపేస్తుంది. తర్వాత మిగతా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పాయింట్ లో తను ఎనిమిస్ కి దొరికిపోతుంది. అంతే బాక్సున్ చాప్టర్ క్లోజ్ అనుకునే టైం కి అప్రెంటిస్ ఆ వ్యక్తిని కొట్టి బాక్సున్ కి హెల్ప్ చేస్తుంది. సో ఇలా బాక్సున్ మరియు తన అప్రెంటిస్ రెండు టాలెంట్స్ టీమ్ అప్ అవడం వల్ల వీళ్ళు ఎనిమిస్ ని చాలా ఈజీగా కొడతారు, అందరినీ చంపేస్తారు. ఆఖరికి మిగిలి ఉన్నది హ్యాన్ మాత్రమే. వాడిని కూడా బాక్సున్ చాలా సివియర్ గా ఇంజూర్ చేసేస్తుంది. హ్యాన్ బాక్సున్ కి సారీ చెప్తాడు, అయినా తను అతన్ని కూడా కత్తితో పొడిచి చంపేస్తుంది. ప్రస్తుతం రెస్టారెంట్ లో బాడీస్ ఇంకా రక్తంతో ఉండడం వల్ల బాక్సున్ ఎంకే కంపెనీ వాళ్ళ క్లీనింగ్ టీమ్ ని పిలిపించి మొత్తం క్లీన్ చేయిస్తుంది. తర్వాత తను తన మొబైల్ ని చెక్ చేసినప్పుడు అందులో తన కూతురు తనకి చాలా సార్లు కాల్ చేసి ఉంటుంది. సో బాక్సున్ తన కూతురికి కాల్ చేసి ఏమైంది అని అడుగుతుంది. కూతురు ఒంటరిగా ఉండడం వల్ల ఏడుస్తూ ఉంటుంది. సో హీరోయిన్ వెంటనే ఇంటికి వెళ్ళాలి అనుకుంటుంది. కానీ సరిగ్గా అదే సమయానికి బాస్ అక్కడికి వచ్చి అతని హీరోయిన్ మెడ పట్టుకొని ఏంటి నీ ఇష్టానికి నువ్వు అందరినీ చంపిస్తున్నావు, కంపెనీ క్లీనింగ్ టీమ్ ని నీ పర్సనల్ యూస్ కి వాడుకుంటున్నావు అని తన మెడ నులుముతాడు. హీరోయిన్ ఫోన్ ఇంకా కట్ అవ్వలేదు. తన కూతురు అమ్మకేమైంది అని చాలా కంగారు పడుతుంటుంది. బాస్ ఆ మొబైల్ క్రష్ చేసి కాల్ ని కట్ చేస్తాడు. అతను బాక్సుని చంపేస్తాడేమో అని చూస్తే అప్రెంటిస్ పరిగెట్టి వచ్చి బాస్ ని ఆపి ఇందులో బాక్సున్ తప్పు ఏం లేదు, మీ చెల్లి డైరెక్టరే బాక్సుని చంపమని మిగతా అసెసిన్స్ కి టాస్క్ ఇచ్చింది, బాక్సున్ తనని డిఫెండ్ చేసుకుంది అంతే అని చెప్తుంది. సో బాస్ హీరోయిన్ ని వదిలేస్తాడు. కానీ సమస్య అయితే అక్కడితో ఆగిపోలేదు. బాక్సున్ ఈ రోజు చాలా మంది అసాసిన్స్ ని చంపేసింది కదా, వాళ్ళలో కొంతమంది వేరే వేరే కాంట్రాక్ట్ కిల్లింగ్ కంపెనీలో కూడా ఒక మెంబర్ గా ఉన్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ చేస్తారు, ముఖ్యంగా వాళ్ళు హీరోయిన్ ని కూడా టార్గెట్ చేస్తారు అని అతను చెప్తాడు. అందుకు బాక్సున్ నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళని నేను చూసుకుంటా, కానీ నన్నే చంపడానికి ప్రయత్నించిన మీ చెల్లిని మాత్రం నేను వదలను, తనని చంపేస్తాను అని బెదిరిస్తుంది. అందుకు బాస్ నువ్వు అలా ఏమైనా చేస్తే నేనే నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తాడు. హీరోయిన్ కొంచెం సేపు ఆలోచించి ముందు వీడిని లేపేస్తే పని అయిపోయింది కదా అని వెంటనే కత్తి తీసి బాస్ పైన దాడి చేస్తుంది. కానీ వాడు బాక్సున్ కంటే చాలా స్ట్రాంగ్ కదా, అతను తన చేతిలో నుంచి కత్తి తీసి తననే పొడిచి చంపేస్తాడు. ఈ ఫైట్ మొత్తం హీరోయిన్ యొక్క ఇమాజినేషన్ మాత్రమే. సో బాస్ ని ఎదిరించడం రిస్క్ అని రియలైజ్ చేసిన తను నేను మీ చెల్లిని చంపాలని లేదే, మీరు చెప్పారు కదా ఆ వేరే కంపెనీస్ వాళ్ళు ఊరికే వదులుతారా, నన్ను ఎలా టార్గెట్ చేస్తారో నాకు పనిచ్చిన మీ చెల్లిని కూడా అలానే టార్గెట్ చేస్తారు, మీ చెల్లిని వాళ్ళే చంపుతారు అని చెప్తుంది. అందుకు బాస్ నువ్వు అన్నిటి గురించి ఆలోచించుకో, నేను నా చెల్లిని మరియు నిన్ను కూడా కాపాడుతాను, నేను చెప్పింది మాత్రం చెయ్యి అని చెప్పి తనని పంపిస్తాడు. వెళ్లే ముందు హీరోయిన్ అప్రెంటిస్ ది ఇందులో తప్పేం లేదు, తను చాలా టాలెంటెడ్, సో తనకి ఇంకో ఛాన్స్ ఇవ్వండి, తనని పనిలో చేర్చుకోండి అని చెప్పి వెళ్తుంది. బాస్ అప్రెంటిస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ సీన్ కట్ చేస్తే ఇక్కడ ఇంట్లో బాక్సున్ కూతురు ఏడుస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తల్లి ఏమైంది అని అడిగితే ఆ అమ్మాయి చెప్తుంది వాళ్ళ లవ్ గురించిన విషయం బయటకు తెలిస్తే క్లాస్ లో అందరూ వాళ్ళని ఎగతాళి చేస్తారని ఆ గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ కూతురుతో బ్రేకప్ చేసుకుందంట. సో అందుకే తను డిప్రెషన్ లో ఉంది. ఇది విన్న బాక్సున్ తన మనసులో నా ప్రాణమే ఇక్కడ పోయేలా ఉంది, నువ్వేంటి నీ గర్ల్ ఫ్రెండ్ పోయిందని ఏడుస్తున్నావు, ఇదంతా ఒక
ప్రాబ్లమా అని అనుకుంటుంది. కానీ ఎంతైనా తన కూతురు కదా. సో బాక్సున్ తనకి మంచిగా అడ్వైస్ చేస్తుంది. నా ఆఫీస్ లో ఈ రోజు నాకు నా కోవర్కర్స్ తో గొడవలయ్యాయి. ఈ రోజు నాకు కూడా రోజేం బాలేదు అని తను చెప్తుంది. అప్పుడు హీరోయిన్ కూతురు, అమ్మ ఒక రోజు నేను నీ పర్స్ లో ఒక గన్ ని ఇంకొక ఫేక్ పాస్పోర్ట్ ని చూసాను. నీ అసలు పని ఏంటో నాకు తెలుసు అని తను చెప్తుంది. బాక్సున్ కి గుండె దడ దడ కొట్టుకుని హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడు కూతురు, నువ్వు గవర్నమెంట్ యొక్క సిఐఏ ఏజెంట్వి కదా, నువ్వు అండర్ కవర్ లో ఉన్నావని నాకు తెలుసు, నేను నెట్ లో సెర్చ్ చేసి చూసా, ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది అని చెప్తుంది. ఇది విన్న బాక్సున్ కి ఏం చెప్పాలో తెలీదు. తను మనం దీని గురించి మాట్లాడకూడదు అని చెప్పినప్పుడు కూతురు అయితే నా గెస్ నిజమే అని చాలా సంతోషపడుతుంది. వాష్రూమ్ కి వెళ్లి బాక్సున్ ఏడుస్తుంది. తనకి చాలా గిల్ట్ గా అనిపిస్తుంది. ఆ నెక్స్ట్ రోజు ఉదయం హీరోయిన్ ఎంకే కంపెనీకి వెళ్తుంది కాంట్రాక్ట్ సైన్ చేయడం కోసం. తను లిఫ్ట్ ఎక్కి మీదకి వెళ్తే అక్కడ బాస్ ఉండడు. మారుగా అతని చెల్లి ఉంటుంది. తను బాక్సున్ దగ్గర బాస్ మిగతా కంపెనీస్ తో పాటు మీటింగ్ లో ఉన్నాడు, కొంతసేపట్లో వచ్చేస్తాడు అని చెప్తుంది. అక్కడితో ఆగకుండా బాక్సున్ ని ఇరిటేట్ చేసినట్టే మాట్లాడుతూ ఉంటుంది. మరోపక్క మనకి మీటింగ్ లో ఉన్న బాస్ ని చూపిస్తారు. కంపెనీ వాళ్ళు, బాక్సున్ మా మనుషుల్ని చంపేసింది, సో మీరు తనని మాకు అప్పగించండి. తప్పు చేసింది ఎవరైనా సరే పనిష్మెంట్ ఈక్వల్ గా ఉండాలి అని డిమాండ్ చేస్తారు. బాస్ జరిగిన దానిలో బాక్సున్ తప్పేం లేదు, వాళ్ళే తనపైన అటాక్ చేస్తారు అని చెప్తాడు. కానీ అందుకు వాళ్ళు, మీ స్టోరీలో మాకు నమ్మకం లేదు, మా వాళ్ళు ఎందుకు బాక్సున్ పైన దాడి చేయాలి, మేము ఎవరం వాళ్ళకి అలాంటి టాస్క్ ఇవ్వలేదు, మేబీ ఈ పని మీ చెల్లిదే ఉంటుంది. నిన్న బాక్సున్ తో పాటు ఒక కొత్త అసెసిన్ ఫైట్ చేసిందంట, ఇంతకీ తను ఎక్కడ, తనని తీసుకురండి, మేము తనని ప్రశ్నిస్తాం అని అడుగుతారు. అండ్ ఇక్కడే మనకి ఒక విషయం రివీల్ చేస్తారు. నైట్ హీరోయిన్ బాస్ దగ్గర తనని కంపెనీలో జాయిన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాక బాస్ ఆ అప్రెంటిస్ ని అక్కడే చంపేస్తుంటాడు. ఎందుకంటే తనకి వీటన్నిటికీ కారణం తన చెల్లి అనే విషయం తెలుసు కనుక తన చెల్లిని కాపాడడం కోసం, ఎవిడెన్స్ ని అరెస్ట్ చేయడం కోసం తన్ని చంపేశాడు. దీన్ని అతను వాళ్ళ దగ్గర ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నప్పుడు మరోపక్క డైరెక్టర్, నీ అప్రెంటిస్ ని మేము నిన్నే చంపేస్తాం అని నవ్వుతూ చెప్తుంది. దీంతో బాక్సున్ కి పిచ్చ కోపం వస్తుంది. తను కాంట్రాక్ట్ ని సైన్ చేయదు. ఇక్కడ మీటింగ్ లో ఆ కత్తి పట్టుకున్న వాడు మళ్ళీ బాస్ ని ఇరిటేట్ చేసేలా మాట్లాడతాడు. మీ చెల్లికి బాక్సున్ కి పడదని నాకు తెలుసు, తనే ఈ పని చేస్తుంటుంది, సో తనని మీరు మాకు అప్పగించండి అని కత్తిని టేబుల్ పైన పెడతాడు. దీంతో బాస్ తన కంట్రోల్ ని కోల్పోతాడు. అతను టేబుల్ పైన ఉన్న కత్తి షార్ప్ అయిన సైడ్ ని పట్టుకుని ఆ వ్యక్తిని టేబుల్ మీద వేసి హ్యాండిల్ తో అతని మొహాన్ని కంటిన్యూస్ గా గుద్ది పచ్చడి చేసేస్తాడు. స్పాట్ లో ఆ వ్యక్తి చనిపోయాడు. అతను మిగతా వాళ్ళందరినీ చూసి, ఈ ప్లేస్ కి నేనే బాస్, ఇక్కడ నేను చెప్పేదే రూల్స్, ఇలాంటి ఒక మీటింగ్ కి కత్తి తీసుకురావడం ఇకపైన రూల్స్ కి వ్యతిరేకం అని గట్టిగా అరుస్తాడు. ఇంకా బాక్స్ ని చూపిస్తే తను కాంట్రాక్ట్ సైన్ చేయకుండా ఆ పెన్ని తీసుకువచ్చి రిసెప్షన్ లో ఉన్న వ్యక్తికి ఇచ్చి, దీన్ని నీ బాస్ కి ఇవ్వు అని చెప్పి వెళ్ళిపోతుంది. చూస్తే ఆ పెన్ ఫుల్ గా రక్తంలో తడిచుంటుంది. వాడు పై ఫ్లోర్ కి వచ్చి చూస్తే హీరోయిన్ ఆ పెన్ తోనే డైరెక్టర్ ని చంపేసుంటుంది. అండ్ ఇలా ఒక రక్తంలో తడిచిన వెపన్ ని ఇవ్వడం అంతే, అందుకు ఒకటే మీనింగ్. బాక్సున్ బాస్ ని ఫైట్ కి ఛాలెంజ్ చేస్తుంది. ఇంకా ఈ విషయం తెలుసుకున్న బాస్ హీరోయిన్ యొక్క ఫోన్ ని అతను బ్రేక్ చేస్తాడు కదా, కాబట్టి అతను ఇంట్లో ఉన్న హీరోయిన్ కూతురికి కాల్ చేసి, నేను మీ అమ్మ పనిచేస్తున్న కంపెనీలో ఒక కోవర్కర్ ని, ఆమెకి రాత్రి ఒక ఇంపార్టెంట్ అయిన టాస్క్ ఉంది, సో తను ఆఫీస్ కి రావాలి, ఈ విషయాన్ని మీ అమ్మకి ఇన్ఫార్మ్ చేయి అని చెప్తాడు. బాస్ బాక్సున్ కూతురుతో నార్మల్ గానే మాట్లాడతాడు. తను అతని దగ్గర మా అమ్మ వర్క్ లో ఎలాంటిది అని అడిగినప్పుడు అందుకు బాస్, మీ అమ్మ ఏ పని చేసినా అది కరెక్ట్ గా చేస్తుంది, తను వర్క్ లో చాలా డెడికేటెడ్ అని చెప్తాడు. అక్కడ కట్ చేస్తే ఆ రోజు రాత్రి విషయం తెలుసుకున్న హీరోయిన్ బాస్ తో ఫైట్ చేయడం కోసం ఫుల్ గా ప్రిపేర్ అయి కార్ లో బయలుదేరుతుంది. కానీ తను బయలుదేరిన వెంటనే బాక్సున్ వాళ్ళ ఇంటి పార్కింగ్ లో దాగునున్న ఎవరో ఒక స్ట్రేంజర్ అతను హీరోయిన్ ఇంటికి వెళ్తున్నట్టు చూపిస్తారు. బాక్సున్ ఆఫీస్ ఫ్లోర్ ఎక్కి లిఫ్ట్ డోర్ ఓపెన్ చేస్తే వెంటనే బాస్ గన్ తో తన వైపు కంటిన్యూస్ గా షూట్ చేస్తాడు. కానీ హీరోయిన్ అసలు కదలదు. బాస్ అన్ని బుల్లెట్స్ ని జస్ట్ మిస్ చేశాడు. తను నవ్వుతూ వచ్చి కూర్చుంటుంది. ఇద్దరు డ్రింక్స్ చేసి మాట్లాడుకుంటారు. బాస్ మీటింగ్ లో ఒక అతన్ని కత్తి షార్ప్ ఎడ్జ్ ని పట్టుకుని చంపేశాడు కదా, అందువల్ల అతని చెయ్యి ఇంజురీ అయి ఉంటుంది. దీన్ని హీరోయిన్ నోట్ చేస్తుంది. దీన్ని బట్టి తను అతని పైన ఎలా అటాక్ చేసి ఎలా చంపాలి అని బాక్సున్ కూర్చున్న చోటు నుంచి ప్రతి పాసిబిలిటీని ఆలోచిస్తుంది. కానీ బాస్ యొక్క చెయ్యి ఇంజూరీ అయినప్పటికీ తన వల్ల అతన్ని ఓడించడం కుదరదు. ప్రతి పాసిబిలిటీలోనే తనే చనిపోతుంది. బాస్ తన దగ్గర, ఏంటి నన్ను ఎలా చంపాలి అని ఆలోచిస్తున్నావు కదా, నువ్వు నన్ను చంపలేవు, ఎందుకంటే నాకు వీక్నెస్ లేదు అని చెప్తాడు. అందుకు బాక్సున్ నవ్వుతూ, ఎవరు చెప్పింది, మీ వీక్నెస్ ఏంటో నాకు తెలుసు, నేనే మీ వీక్నెస్, మీరు నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ చంపలేరు అని చెప్పి వెంటనే అతని పైన దాడి చేయడం స్టార్ట్ చేస్తుంది. గ్లాస్ ని విసిరి అతన్ని డిస్ట్రాక్ట్ చేసి సింపుల్ గా అతన్ని పొడిచేస్తుంది. సో తను చెప్పింది నిజమే. బాక్సున్ ని అతను ఫస్ట్ టైం చూసినప్పుడే బాస్ తనతో ప్రేమలో పడిపోయి ఉంటాడు. ఆ మెమరీస్ ని అతను గుర్తు తెచ్చుకుంటాడు. చనిపోయే ముందు అతను బాక్సున్ ని చూసి, నువ్వు చెప్పింది నిజమే, నేను నిన్ను హర్ట్ చేయలేను, అందుకే నిన్ను వేరేలా హర్ట్ చేయడం కోసం మన ఫైట్ మొత్తాన్ని నీ కూతురికి లైవ్ టెలికాస్ట్ చేస్తాను, నీ కూతురు ఇక్కడ జరిగింది
జరిగింది మొత్తం చూస్తుంది అని చెప్తాడు. హీరోయిన్ షాక్ అయి తిరిగి చూస్తే అక్కడ ఒక కెమెరా ఉంటుంది. యాక్చువల్లీ హీరోయిన్ వెళ్లిపోయాక ఎవరో ఒక స్ట్రేంజర్ తన ఇంట్లోకి వెళ్ళుంటాడు కదా, అతను ఒక టాబ్లెట్ ని హీరోయిన్ కూతురి చేతికి వెళ్లేలా చేసుంటాడు. అండ్ దాన్ని యూస్ చేసుకుని కూతురు తన తల్లి ఒక మర్డరర్ అనే విషయాన్ని తెలుసుకుంటుంది. తను ఏడవడం మనకి చూపిస్తారు. ఇది తెలుసుకున్న బాక్సూన్ వెంటనే కార్ ఎక్కి ఇంటికి బయలుదేరుతుంది. ఇన్నాళ్ళు హీరోయిన్ తన కూతురికి అబద్ధం చెప్పడం వల్ల తను ఎలా రియాక్ట్ అవుతుంది అని తను చాలా కంగారు పడుతుంది. కానీ ఇంటికి వెళ్ళాక ఇక్కడే ఒక ట్విస్ట్. హీరోయిన్ కూతురు ఏం తెలియనట్టు నటిస్తుంది. తను తన తల్లితో ఎప్పట్లా నార్మల్ గా మాట్లాడుతుంది. సో బాక్సూన్ తన కూతురు ఏమీ చూడలేదు అని అప్పుడే రిలాక్స్ అవుతుంది. అక్కడ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత బాక్సూన్ కూతురు స్కూల్ కి వెళ్తుంది. తను క్లాస్ కి వెళ్లి తన గర్ల్ ఫ్రెండ్ ని హక్ చేసుకుని నువ్వు నన్ను మోసం చేస్తే నేను చంపేస్తాను అని బెదిరిస్తుంది. తను ఇప్పుడు ముందులో అసలు భయపడట్లేదు. తను ఒక అబ్బాయిని పొడిచింది కదా, అతన్ని కూడా చూసి జాగ్రత్తగా ఉండు అన్నట్టు వార్నింగ్ ఇస్తుంది. సో బాక్సూన్ చేసిన పనులు ఇప్పుడు తన కూతురు కూడా చేస్తుందేమో అనే సస్పెన్స్ తో ఈ సినిమాని ఇక్కడే ఎండ్ చేసేస్తారు. సో గైస్, ఇది కిల్ బాక్సూన్ అనే సినిమా యొక్క కథ. ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ని మనం యూజువల్ గా చేయము కదా. సో అందుకే కొత్తగా చేస్తున్నా. కథ ఎలా ఉందో తప్పకుండా కమెంట్స్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి సినిమాతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.